So, hello everyone, so glad to be in touch with you. Happy Palm Sunday. అందరికీ దేవుని నామంలో యేసయ్య నామంలో వందనాలు కృతజ్ఞత స్తుతులు దేవాది దేవునికి చెల్లించుకుంటున్నాను. ఈ ప్రత్యేకమైన మట్టల ఆదివారం దినమున మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. సో దిస్ వీడియో విల్ బీ బోత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు బికాస్ I've received a request for Telugu message as well. So after a long time, so God has put this. The Holy Spirit God prompted me to prepare this, and this message is actually to me, and I believe it's going to bless everyone who is listening. God has a special word for you, trust me. ఈ వాక్యం ద్వారా, ఈ వర్తమానం ద్వారా దేవుడు నన్ను పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి నాతో మాట్లాడుతున్న విధంగానే మీ అందరితో కూడా మాట్లాడతారు. తప్పకుండా మీ హృదయాల్లో ఒక కార్యము దేవుడు జరిగిస్తారు. అకార్డింగ్ టు దిస్ టైటిల్, we are going to talk about the resurrection power, how different people responded to the resurrection power of Jesus Christ. యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానపు శక్తిని ఎలాగ ఒక్కొక్కరు స్వీకరించారు అన్న వర్తమానం మీద, అన్న ఒక టాపిక్ మీద ఈ వర్తమానం మనం ధ్యానించుకుంటూ ఉన్నాము. సో వాట్ ఈస్ resurrection power? The resurrection power is the dead thing coming back to life, the power of the Holy Spirit God, the power of God that rose Jesus Christ from the death. పునరుద్ధానపు శక్తి అంటే మరణం నుంచి జీవంలోనికి తీసుకొచ్చిన దేవాది దేవుని యొక్క శక్తి. యేసు ప్రభువాన్ని మరణం నుంచి పునరుద్ధానపు శక్తి ద్వారా ఆయన ఎలా అయితే జీవించారో ఆ యొక్క పునరుద్ధానపు శక్తి యొక్క అర్థమై ఉంది. సో the root word for resurrection comes from dunamis. Dunamis is the same root word is used for the dynamite power. Dunamis అనే ఒక పదం ద్వారా ఈ పునరుద్ధానము అనే పదాన్ని తీసుకుని వచ్చారు. ఈ డునామిస్ అన్న పదము డైనమైట్ అంటే ఒక ఆటం బాంబ్, ఒక బాంబ్, డైనమైట్ బాంబ్. ఆ బాంబ్కి చెప్పే విధాన్ని కూడా చెప్పే పదం కూడా డునామిస్ ద్వారా వచ్చింది. సో దిస్ డునామిస్, ద డైనమైట్ crushes even a big mountain. So when people want to take the graphite, something from a mountain, they use this dynamite. They connect all the dynamite things and they just blew off a mountain. ఈ డైనమైట్కి ఎంతటి శక్తి ఉంటుందంటే, ఒక కొండను ఏదైనా ఒక పదార్థం తీసుకుని రావాలి క్వారీలో అంటే వారు ఆ డైనమైట్ శక్తిని అమర్చి పెట్టి దాన్ని పేల్చడం ద్వారా, ఆ కొండను ముక్కలు ముక్కలుగా చేయడం ద్వారా దాన్ని అవసరమైన దాన్ని తీసుకుని వస్తారు. సో దిస్ resurrection power is not a normal power. It's much more greater than the dynamite power. Just like a dynamite blew off a hill, whatever is needed, this resurrection power blew off the work of the Satan, blew off the death, blew off the sin in us. So Satan is a defeated enemy here. ఈ పునరుద్ధానపు శక్తి ఈ డైనమైట్ శక్తి కన్నా చాలా బలమైనది, చాలా శక్తి కలిగినది. డైనమైట్ ఎలా అయితే ఒక కొండను అది తునాతునకలుగా చేసిందో, అలాగే పునరుద్ధానపు శక్తి సాతాను క్రియలను, సాతాను ఓడిపోయిన శత్రువు, పాపమును, మరణాన్ని కూడా ఈ పునరుద్ధానపు శక్తి తునాతునకలుగా చేసింది. సో దట్స్ ద పవర్ ఆఫ్ ద రిజరెక్షన్ that is available to us, and we are going to meditate verse by verse John's Gospel 12 chapter 1 to 8 verses. మనం పునరుద్ధానపు శక్తిని బాగా అర్థం చేసుకోవడానికి, ఎవరెవరు ఎలాగ ప్రతిస్పందించారో అన్నది అర్థం చేసుకోవడానికి యోహాను సువార్తలోని 12వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు మనం చదువుతాము, అది ధ్యానించుకుంటాము. Then before going into this passage, I'd like you to tell what has happened just before this. In this passage, Mary anointed Jesus' feet. But before this, Lazarus was risen from the dead. After 4 days of he being dead, Jesus rose him from the dead. So
ఈ 12వ అధ్యాయంలోని ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుంటున్నాం కదా. మరియా యేసు ప్రభు పాదాలని ఆమె అభిషేకించింది. జటామాంసి ఆ యొక్క ఫ్రేగ్రెన్స్తో, ఆ పర్ఫ్యూమ్తో ఆమె అభిషేకించిన దానికన్నా ముందు ఏం జరిగింది అంటే, లాజరు 4 రోజులు అయిపోయింది చనిపోయి. ఆ 4 రోజులు చనిపోయిన దానిని యేసుప్రభు వారు ఎలాగ చనిపోయిన వ్యక్తిని మరణం నుంచి లేపారో ఆ పునరుద్ధానపు కార్యం జరిగిందండి. దట్ ఈస్ like a what we say, a preamble, like a teaser of what is Jesus going to do. యేసయ్య చేసే అసలైన పునరుద్ధానపు కార్యానికి ముందు ప్రజలకు ఒకసారి చెప్పారనమాట, ఇలాగ ఉంటుంది పునరుద్ధానపు శక్తి. మరణం నుంచి నేను బయటికి రావడం అన్నది, మరణం నుంచి జీవంలోనికి రావడం అన్నది. ద రిజరక్షన్ power is so it's such an important event, and this undeniable miracle that has happened in Lazarus' life, made sure that all the Jews, those who were expecting for the Messiah, they were like, yes, this is the Messiah. He literally rose, someone who is dead and buried for 4 days. Almost the body was stinking, but Jesus rose him up to life. This is an undeniable miracle. This is the sure sign for the Messiah. So akkadunna janalu andaru యూదులు వాళ్ళు ఎదురు చూస్తున్న మెస్సయ్య ఈయనే, బహుశా ఈయనే, ఖచ్చితంగా ఈయనే. ఎందుకంటే అక్కడ జరిగిన అద్భుత కార్యం ఎలాంటిదంటే, 4 రోజులు అయిపోయింది చనిపోయి. ఏ దేహం అయితే మురుగు పట్టి వాసన కొట్టి చనిపోయిన దేహం తిరిగి 4 రోజుల తర్వాత రావడం అన్నది అది కాదని లేని అద్భుత కార్యము. వారు ఎదురు చూస్తున్న మెస్సయ్య ఈయనే అని వారు గ్రహింపయింది. సో this is what happened right before this Mary anointing Jesus Christ. And now let's see what has happened. So during the Passover festival, like just before 6 days, Lazarus invited, he opened his home to Jesus Christ. ఈ సమయంలో 6 రోజులు ఉంది, ఇంకా ఈ పస్కా పండుగ 6 రోజులు ఉంది కనుక లాజరు తన ఇంటిలోనికి యేసు ప్రభువుని చేర్చుకున్నారు. So this is a very busy time, and this was a very busy time, and there were so many travelers, so many people who would come and visit Jerusalem, nearby Jerusalem. So nearby place was Bethany. So Bethany was a pilgrim house or a hotel lodge for so many travelers who want to attend the feast. ఈ యొక్క బేత్ని ఏదైతే ఉందో దగ్గరలోనే ఎరుషలేంకు దగ్గరగా ఉంది. ఎవరైతే యాత్రకు వచ్చారో, ఎవరైతే దేవుని ఆరాధించడానికి, పస్కా పండుగ సమయంలో ఆరాధించడానికి వచ్చారో వాళ్ళందరూ ఈ బేత్ని ఆ గ్రామంలో బస చేయడానికి, ఎవరైనా వారికి గృహాన్ని ఆధిపత్యం ఇస్తే రావడానికి వచ్చారు. దిస్ Lazarus, what he did, he opened his home to Jesus Christ. The gratitude of he has the first hand experience of resurrection power. How he responded, he opened his home. ఈ లాజర్కి నేరుగా పునరుద్ధానం శక్తి అంటే నేరుగా ఆయన చూసారు. ఆయన మరణం పొంది మరణాన్ని రుచి చూసి ఆయన జీవంలోనికి వచ్చారు. ఆయనకి తెలుసు పునరుద్ధానం శక్తి ఉంది, ఎలా ఉంటుందంటే. ఆయన ఏం చేశారు, ఎంతో ముమ్మరంగా, ఎంతో బిజీగా ఉన్న సమయంలో యేసు ప్రభు వారికి ఆయన గృహాన్ని తెరిచారు. అండ్ if you are a person who welcome God's children when they go from one country to another country, or from one place to another place, for the sake of kingdom God, for the ministry, if your home is open with hospitality, with generosity, Jesus has a definite reward for you accordingly. టేక్ దిస్ వర్డ్. సో యేసు ప్రభు వారు చెప్పిన విధంగానే ఎవరైతే మీలో కొంతమంది దేవుని బిడ్డలకు, దేవుని రాజ్య నిమిత్తమై, దేవుని రాజ్య వ్యాప్తి నిమిత్తమై, పరిచర్య నిమిత్తమై ఎవరైనా సహాయపడుతుంటే, ఎవరైనా ప్రయాణిస్తుంటే, ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్తుంటే, మీ గృహాన్ని తెరిచే అలవాటు మీకుంటే, ఆతిథ్యం ఇచ్చే అలవాటు మీకుంటే, మీరు ఎలాంటి వ్యక్తిని ఆహ్వానించారో, ప్రవక్త అయితే ప్రవక్తకి, దేవుని బిడ్డ అయితే దేవుని బిడ్డకి అలాంటి బహుమానాన్ని దేవుడు మీకు సిద్ధపరిచున్నారు. యేసు ప్రభువు వాగ్దానం చేసిన ప్రకారంగానే మీకు ఆ బహుమానం సిద్ధంగా ఉంది. దట్స్ వాట్ Jesus also says in Revelation 3rd chapter 20th verse, behold, I stand at the door and knock, and if any man opens,
and I will come into him and sup with him and he with me. ఇక్కడ యేసు ప్రభు వారు చెప్పింది మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 20వ వచనంలో ఆయన ఏం చెప్పారంటే, ఇదిగో నేను హృదయం అనే తలుపు దగ్గర నేను తట్టుచున్నాను, ఎవరైతే తెరుస్తారో నన్ను ఆహ్వానిస్తారో నేను వారిలోనికి వచ్చి వారితో పాటు నేను విందు చేస్తాను అని. దిస్ ఈస్ అ ఫీస్ట్. ఇట్స్ నాట్ అ నార్మల్ dinner, normal supper. This is a feast that is given to very important people. When there's a feast, in that Jewish culture, all the male members will lean on the table, they will keep their feet away from the table, and all the women serve the food there, and all the male members will listen to a teacher, the religious teacher there, and they have fellowship and they listen to the scriptures and they discuss about the godly things. ఆ రోజుల్లో ఆ యూదుల ఆచార ప్రకారంగా ఒక సాధారణమైన భోజనం అయితే మామూలుగా కూర్చుని తినేస్తారు, కానీ ఒక విందు ఏర్పాటు చేస్తే ఒక ముఖ్యమైన బోధకుల్ని, ముఖ్యమైన వ్యక్తులను ఆహ్వానించినప్పుడు, విందుగా ఉన్నప్పుడు ఆ యొక్క బల్ల మీద ఆనుకుని కాళ్ళను పక్కన పెట్టి పురుషులందరూ ఏం చేస్తారంటే ఆ బోధకుడు చెప్పే మంచి మాటలు, లేఖనానుసారంగా చెప్పే మాటలను మాట్లాడుకుంటూ ఒకరితో ఒకరు సహవాసం చేస్తూ ఉంటే స్త్రీలు వారికి ఆహారాన్ని పరిచర్య చేస్తూ ఉంటారు, ఆహారాన్ని అందిస్తూ ఉంటారు. సో దిస్ వాజ్ హ్యాపెనింగ్. సో లాజరస్ రెస్పాన్స్ వాజ్ సో బ్యూటిఫుల్. హీ ఓపెన్డ్ హిస్ హార్ట్ అండ్ హిస్ హోమ్. ఈ యొక్క లాజర్ చేసింది ఎంత అందమైన అద్భుతమైన కార్యం అంటే ఆయన హృదయంతో పాటు ఆయన గృహాన్ని యేసుప్రభు వారికి తెరిచారు, ఆయన ఆహ్వానించారు. అండ్ ఇఫ్ వి సీ Martha was serving. So the word serve here, it comes from diakonia, that means ministry, service. ఈ మార్త ఏం చేస్తుంది అంటే ఆమె పరిచర్య చేస్తూ ఉంది. డైకోనియా అన్న పదం నుంచి పరిచారం చేయడము అన్న మాట వస్తుంది. ఏ మాట అయితే శిష్యులు ఆది సంఘంలో యేసుప్రభు ఏం చేయాలని చెప్పారు, మీరు పరిచారం చేయాలి, మీరు సేవ చేయాలి, మీరు గొప్పవారుగా ఉండాలంటే మీరు ఇతరులకు సేవ చేయాలి, మిమ్మల్ని మీరు తగ్గించుకొని సేవ చేయాలి, నాకులా పరిచర్య చేయాలి అని ఏ మాట అయితే చెప్పారో ఆ మాటని మార్త అనుభవిస్తాం. That's what Jesus said. You're going to minister and serve others. If you want to be a leader, you're going to be a servant to others. So that was the word that was used for Martha. And Martha was not like this before in Luke's Gospel, 10th chapter. She was complaining, she was grumbling, she was frustrated, upset and distracted with so many works. ఈ మార్త ఒకప్పుడు ఇలా లేదు. ఏ పరిచర్య అయితే యేసుప్రభు వారికి ఇప్పుడు చేస్తుందో ఒకప్పుడు తను ఎలా ఉందంటే విసుగు చెందుతూ, కలవరం చెందుతూ, బాధపడుతూ, ఎన్నో పనులు ముమ్మరంగా పెట్టుకొని చేయలేక ఇబ్బంది పడుతూ, నేను సొనుక్కుంటూ కంప్లైంట్ చేస్తూ, నేను ఇది చేయలేకపోతున్నాను, నాకు సహాయానికి ఎవరు లేరు యేసయ్య, మీరు మరిగనికి పంపించవచ్చు కదా అన్న మార్త ఇప్పుడు వేరే విధంగా ఉంది, పూర్తిగా మారిపోయింది. నా మార్త వాజ్ టోటలీ ట్రాన్స్ఫర్డ్. Because just before this Jesus was telling to Martha, I am the resurrection and the life, and if you believe you will see the glory of the Lord. So the word of God, the counsel of Jesus, the word of Jesus and the revelation of Jesus transformed Martha into a totally different person. ఈ మార్తతో యేసుప్రభు వారు కొంచెం ముందు ఏమని చెప్పారంటే, నేను పునరుద్ధానమును జీవంనై ఉన్నాను, నమ్మితే దేవుని మహిమను చూస్తావు. యేసుప్రభు వారు ఏ గద్దింపునైతే ఇచ్చారో, ఏ సలహానైతే ఇచ్చారో, ఎలాంటి ప్రకటనను ఆయన బయలుపరిచారో, ఎలాంటి మాటను ఆయన తన గురించి ప్రత్యక్షతను బయలుపరిచారో, ఆ మాట ద్వారా, ఆ ప్రత్యక్షత ద్వారా మార్తలో చాలా మార్పు వచ్చింది. అండ్ షీ స్టార్టెడ్ సర్వింగ్ హిమ్. మేబీ సమ్ ఆఫ్ యూ are so good in creativity, some of you are so good in media work, some of you are so good at backstage or on the stage singing, or some of you are good at cleaning and sweeping and logistics or administration, or some of you are just good at interceding and praying, and you don't do something outwardly, but you sit at home and pray for people. You kneel down and pray for the ministry of God.
మీలో కొంతమంది ఎలా ఉన్నారంటే మీరు కొన్ని కార్యాలు బాగా చేయగలుగుతారు, కొన్ని సర్దగలుగుతారు, కొన్ని వస్తువులు అక్కడి నుంచి ఇక్కడికి తీసుకుని రాగలరు, స్టేజ్ వెనకాల పరిచర్య చేయగలరు, స్టేజ్ మీద పరిచర్య చేయగలరు, లేకపోతే ఒక ఒక ప్రణాళిక వేసి ఒక ప్రోగ్రామ్ ఎలా జరగగలరో చేయగలరు, మీరు అన్నీ శుభ్రంగా ఉంచగలరు, లేదా ఏమీ చేయకుండా ఇంట్లో మోకరించి ప్రార్థన మాత్రమే చేయగలరు. అయితే యేసు ప్రభు వారు మార్త నుంచి ఈ ఎలాంటి రెస్పాన్స్, ఎలాంటి ప్రతిస్పందన అయితే ఎదురు చూసారో మీ నుంచి కూడా అలాంటి ప్రతిస్పందన ఎదురు చూస్తారు. జీసస్ ఇస్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ రెస్పాన్స్ ఫ్రమ్ యూ యాజ్ వెల్. ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు సర్వ్, ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు మినిస్టర్ జస్ట్ లైక్ Martha, he would accept it. He is happy to receive the response to the resurrection power that you're receiving. ఏ పునరుద్ధానపు శక్తిని అయితే మీరు అనుభవిస్తున్నారో దానికి ఎలా ప్రతిస్పందించాలనుకుంటున్నారో, ఒక పరిచర్య చేసి ప్రతిస్పందించాలనుకుంటే యేసు ప్రభు వారు దాన్ని స్వీకరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. Now this interesting part is Mary took 1 pound of the spikenard fragrance, the very costly fragrance, and she anointed the feet of Jesus Christ and wiped the feet of Jesus Christ with her hair, the most precious thing for a girl. And she did it. ఇక్కడ మరియా ఒక అద్భుతమైన కార్యం చేసింది. ఏం చేసింది అంటే ఆ జటామాంసి అత్తరుబుడ్డి ఏదైతే ఉందో యేసు ప్రభు వారి పాదాలని ఆమె అభిషేకించి తన ప్రశస్తమైన జుట్టుతో ఆయన పాదాలను తుడిచింది. అందరూ చూస్తుండగా ఎంతో కాస్ట్లీ థింగ్, అది ఎంతో ఖరీదైనది. వాట్ మేరీ took is 15 ounces in today's language or today's calculations. So usually in those traditions people preserved 1 ounce, and what Mary took is 15 ounces. That means she went overboard. It's extravagant love. It was a lavish gift. It's an year's annual salary that Mary has given to Jesus as worship. ఈ మరియా ఇక్కడ దేవునికి, యేసయ్యకి ఆరాధనకి ఏదైతే సమర్పించిందో అది చాలా వెలకట్లేంది. ఎందుకంటే ఆ రోజుల్లో 1 ounce దాచుకునేవారు ఈ అత్తరుబుడ్డిని. ఆమె 15 ounces దాచుకుందంట. అంటే ఎంతో విస్తారమైనది, మాటలకు అందన లేనిది, ఎంతో ఖరీదైన, ఎంతో ప్రశస్తమైన బహుమానాన్ని, 1 సంవత్సరము ఆమెకున్న ఆదాయాన్ని అంతా యేసు ప్రభు వారి పాదాల మీద ఒక అర్పణగా, ఒక ఆరాధనగా ఆమె అర్పించింది. సో దట్స్ వాట్ మేరీ డిడ్. అండ్ ఇట్ వాజ్ అ culture that was so strict on women. They were not supposed to remove the veil in front of men. And they were not supposed to give such exclusive devotion to religious leader, no matter if it's a rabbi. It was a questionable thing. ఎలాంటి సమయంలో, ఎలాంటి కల్చర్లో, ఎలాంటి సాంప్రదాయంలో మరియా ఉందంటే, ఒక స్త్రీ పరాయి పురుషుల ముందు తన ఒక ముసుగు తీసి కేవలం ఒక వ్యక్తిని ఎంతగానో అభిమానిస్తూ, ఎంతగానో ఆరాధిస్తూ అర్పించే అర్పణ ఏదైనా చేస్తే ప్రతి ఒక్కరూ ప్రశ్నించే ఆ యొక్క సందర్భంలో, ఆ యొక్క కల్చర్లో ఉంది. బట్ మేరీ did not shy back or shy away, or she was not worried what other people think. Her heart was full of devotion towards Jesus Christ, and she could not keep whatever she wanted to give. And this devotion, only Jesus is eligible. We can only give this kind of devotion or this kind of wholehearted love, extravagant love, only to Jesus Christ. ఈ మరియా ఎవరు ఏమనుకుంటారో అని భయంతో, మనుషుల యొక్క భయంతో ఆమె వెనక్కి వెళ్ళిపోలేదు. చేయాలనుకున్నది చేయకుండా ఆపలేదు. ఇలాంటి దైవికమైన, ఇలాంటి ప్రశస్తమైన ప్రేమ కేవలం యేసు ప్రభు వారికి మాత్రమే మనం ఇవ్వాలి. ఇలాంటి లోతైన, ప్రగాఢమైన ఆ యొక్క ఆరాధన, సమర్పణ జీవితము యేసు ప్రభు వారికి మాత్రమే చెందుతుంది. సో వాట్ హ్యాపెండ్ హియర్ ఇస్, one person, Judas Iscariot, started. And in another gospel, the same account was there, not the sinful women wiping the tears, but the same Mary of Bethany anointing the feet of Jesus. Another gospel, it says that other disciples also
జాయింట్ జూడస్ ఇస్కరియోట్. ఈ యూదా ఇస్కరియోత్ ఏం చేశాడంటే కరెక్ట్గా సరిగ్గా ఈ సమయంలోనే నోచుకున్నాడు, కోప్పడ్డాడు, గద్దించడం మొదలుపెట్టాడు. వేరే సువార్తలో పాపాత్మురాలైన స్త్రీ కన్నీటితో తుడిచిన ఆ అంశం కాకుండా సేమ్ ఇదే మేరీ యేసుప్రభు పాదాలను అభిషేకించిన దాన్ని ఆ యొక్క వృత్తాంతం చెప్తుండగానే మిగతా శిష్యులు కూడా యూదా ఇస్కరియోత్తో పాటు చేరి గద్దించడం మొదలు పెట్టారండి. ఎందుకు ఇంత ఖర్చు, ఎందుకు ఇదంతా వేస్ట్ చేసేయడం, ఇదంతా వ్యర్థంగా ఎందుకు ఇలా చేసేయడం అని. సో this Judas Iscariot, and you could have given to the poor. Why are you wasting this so much of money? Why are you doing this? So one negative remark, it spread to other people. ఒక్క వ్యతిరేకమైన మాట వేరే వాళ్ళకు కూడా అదే అంటుకుంది, అలాగే మాట్లాడాలని అనిపించింది. సో వాట్ హ్యాపెన్స్, some people, they gossip behind physically. Now because it's in a technological world, everything has become technology advanced, and AI and ChatGPT, it's also advanced. Now people started commenting negatively through comments on social media. If someone is doing some worship song, if someone is doing something for the Lord, and out of their own devotion, there will be few people who are rebuking or who are insulting or who are humiliating with their negative comments. ఈ కొంతమంది ఎలా ఉన్నారు అంటే వెనకాల గాసిప్ చేయడం, చాడీలు చెప్పుకోవడం, వ్యతిరేకంగా మాట్లాడడం, లేదా ఇప్పుడు ఎంతో అభివృద్ధిలో ఉన్నాం కదా టెక్నాలజీ పరంగా, ఒక నెగటివ్ మాట అందరికీ కనబడేలాగా ఎవరైనా ఒక పాట పెట్టినా, ఒక దేవుని వాక్యం పెట్టినా, ఏదైనా దేవుని కోసం వారు ఆరాధన పూర్వకంగా ఏదైనా సమర్పించిన, చేసిన ఏదో ఒక మాట, నోచుకునే మాట, వ్యతిరేకమైన మాట అక్కడ వాళ్ళు పెట్టడంతో ఇంకా కొంతమంది జాయిన్ అవుతున్నారు, ఇంకా కొంతమంది చేరి అలా మాట్లాడుతున్నారు. సో వాట్ జూడస్ ఇస్కరియోట్ వాజ్ డూయింగ్, it's not really that he was caring about the poor people, but he got accustomed to stealing. సో ఈ యూదా ఇస్కరియోత్ నిజంగా పేదవారంటే ఇష్టంతో కాదు, కానీ ఆ యొక్క దొంగతనం అన్నది అలవాటు అయిపోయి ఆయనకి స్వార్థంతో ఆయన చేశారు. సో ఐ వాంట్ యూ టు నౌ కాన్సన్ట్రేట్ ఆన్ ద హార్ట్ ఆఫ్ జీసస్ as he was facing negative scenarios all through his lifetime on this earth. ఇప్పుడు మనం ఒక్కసారి ఈ ఒక అంశం నుంచి యేసు ప్రభువారు ఆయన భూమి మీద జీవించిన కాలంలో ఎదుర్కొంటున్న వ్యతిరేకమైన మాటలు, వ్యతిరేకమైన పరిస్థితుల్లో ఆయన హృదయం ఎలా ఉండుంటుందో ఒక్కసారి మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. So when the religious leaders, the Pharisees and Sadducees, who were supposed to be well versed with the scriptures, they kept trying to find out what is wrong with Jesus. So they want to trick him with questions. They want to see if he would heal on Sabbath. They want to see with whom he was eating and what he was doing. Constantly they were having a telescopic eyes to see, to find out, with judgmental eyes. They want to see what is wrong, what he was doing with the evil spirit, something like that. Every time they were trying to humiliate Jesus, they were trying to target Jesus. ఈ యేసు ప్రభువారి కాలంలో ఉన్న పరిసయ్యులు, సద్దుకీయులు, దేవుని ధర్మశాస్త్రం తెలుసు, మాకు దేవుని కార్యాలు తెలుసు, దేవుని వాక్యం తెలుసు అన్న వ్యక్తులే ఎలా ఉన్నారంటే యేసు ప్రభువారు ఎప్పుడు తప్పు చేస్తారా, ఎప్పుడు పక్క ద్రోవకి వెళ్తారా, ఎప్పుడు సబ్బాతు దినమున స్వస్థపరుస్తారా, ఎప్పుడు ఈ ప్రశ్న వేసి మనం పట్టుకుందామా, ఎవరితో తింటున్నారు, ఏం చేస్తున్నారు, ఎల్లప్పుడూ ఏ సమయంలో యేసు ప్రభువారు చేసేది ఏదైనా తప్పు దొరుకుతుందా, ఏ మాటలో అన్నా చిక్కు పెడతామా, అదే వారి పనిగా ఉంది. సో వన్ డే Jesus let out his agony with groaning, with agony. It was an agony actually, that verse. He said, oh Jerusalem, how often I wanted to gather you as hen gathers its children, but you were killing my prophets. Right from the blood of Abel to the blood of Zechariah, the blood of the righteous people is crying out to me.
అయితే యేసుప్రభు వారు ఒకానొక రోజున ఆయన కోపాన్ని తెలియపరచలేదు, కానీ వేదనతో ఆ వచనాన్ని మనం చూసినట్లయితే వేదనతో ఉన్నారు. ఓ యెరూషలేమా యెరూషలేమా, కోడి తన పిల్లల్ని చేర్చుకున్నట్లుగా నేను చేర్చుకోవడానికి ఎంతగానో ఇష్టపడుతున్నాను. కానీ ఆ యొక్క భావం ఏంటి అంటే, ఏబేలు నుంచి జకరియా వరకు ఏ రక్తం అయితే మీరు చిందించారో, మీరు ప్రవక్తలను మీరు చంపివేస్తున్నారు, దేవుని బిడ్డలను చంపివేస్తున్నారు. ఆ రక్తము నాకు నాకు వినబడుతుంది. ఆ రక్తము గట్టిగా మొరపెడుతుంది. అండ్ జీసస్ క్లియర్లీ సెడ్, until and unless you say blessed is the one who comes in the name of the Lord, you will not be saved. స్పష్టంగా యేసుప్రభు వారు చెప్పారు, ప్రభువుని పేరిట వచ్చువాడు స్తుతించబడును గాక అనేంత వరకు మీకు రక్షణ లేదు అని ప్రత్యేకంగా అని చెప్పివేశారు. And now we'll go to the people of the hometown of Jesus Christ. Okay, these people, they were saying, we know who Jesus is. He's just a carpenter's son. He's the son of Joseph. He's son of Mary. We know his brothers and sisters. And they were full of unbelief. అయితే ఇప్పుడు యేసుప్రభు వారి సొంత ఊరిలో ఉన్నవారు ఎలాగా ఆయన గురించి మాట్లాడారు అంటే, మాకు తెలుసు యేసుప్రభు వారు ఎవరంటే, యేసుప్రభు యొక్క వడ్రంగి వారి కొడుకు కదా, యోసేపు కొడుకు కదా, మరియ కొడుకు కదా, వారి తమ్ముళ్ళని చెల్లెని మాకు తెలుసు కదా, మా కళ్ళ ముందే పుట్టి పెరిగారు. లైక్ ఇది వాళ్ళు ఏమంటా ఉన్నారంటే, వాళ్ళ అవిశ్వాసంతో అపనమ్మకంతో యేసుప్రభు వారి గురించి యేసుప్రభు వారి సొంత ఊరు వారు అలా మాట్లాడారు. And Jesus clearly said that a prophet has no honor in his own home and in his own hometown. And it is written very clearly in the scriptures, because of their unbelief, Jesus did not perform many miracles there. అయితే యేసు ప్రభు అన్నారు, సొంత ఊర్లో సొంత ఇంటిలో ఒక ప్రవక్తకు ఒక రెస్పెక్ట్ ఉండదు, వారిని గౌరవించరు, స్వీకరించరు, అంగీకరించరు అని చెప్పారు. అలాగే లేఖనంలో ఏమని రాసిందంటే, స్పష్టంగా వారి అవిశ్వాసమును, వారి అపనమ్మకమును బట్టి అనేకమైన సూచక క్రియలు యేసుప్రభు వారు అక్కడ చేయలేదు. సో వాట్ డస్ ఇట్ మీన్? వాట్ ఎవర్ మిరకల్స్ వర్ సపోజ్ టు టేక్ ప్లేస్ ఇన్ దాట్ పర్టికులర్ ప్లేస్, ఇన్ దాట్ పర్టికులర్ ఏజ్, దే నెవర్ టుక్ ప్లేస్. ఈ మాటకు అర్థం ఏంటంటే, ఏ ఒక్క అద్భుతాలు అయితే జరగవలసి ఉందో ఆ సమయంలో ఆ ప్రత్యేకమైన ప్రాంతంలో ఎప్పటికీ జరగలేదు, అవిశ్వాసమును బట్టి, అపనమ్మకమును బట్టి. నౌ కమ్ టు ద హాఫ్ బ్రదర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దే వర్ సేయింగ్, oh Jesus, why don't you go during this festival time to this place and perform many miracles? You will get so much name and fame and you'll become so popular. సో యేసుప్రభు వారు తల్లికి పుట్టిన సహోదరులు వాళ్ళు కూడా ఎలాగ మాట్లాడారంటే, ఈ పండగ సమయంలో నువ్వు వెళ్ళి అద్భుత కార్యాలు చేయొచ్చు కదా, ఇంకా నీకు గొప్ప పేరు వస్తుంది కదా, నువ్వు గొప్పవాడు అయిపోతావు కదా అని. బట్ వాట్ జీసస్ సెడ్, యువర్ టైమ్ ఇస్ ఆల్వేస్ దేర్, బట్ మై టైమ్ డిడ్ నాట్ కమ్. హీ డిడ్ నాట్ రిటాలియేట్, హీ డిడ్ నాట్ గెట్ హర్ట్ బికాస్ ఆఫ్ ద మోక్రీ. యేసుప్రభు వారు ఎదుర్కొంటున్న అవమానపు మాటలను ఆయన కోప్పడలేదు, కానీ ఆయన మీ సమయం ఎప్పుడు ఉంటుంది, నా సమయం ఇంకా రాలేదు అని ఆయన నెమ్మదిగా ఊరుకున్నారు. సో maybe you are such a person who faced humiliation, negative remarks from your boss, or maybe from your teachers or lecturers, from your officials. ఒకవేళ మీరు ఎలాగ అంటే మీ యొక్క బాస్ నుంచో, మీ అధికారుల నుంచో, మీ యొక్క బోధకుల నుంచో, టీచర్స్ నుంచో చాలా అవమానాన్ని ఎదుర్కొని ఉండొచ్చు. మేబీ యు ఆర్ అ పర్సన్ who face so much of humiliation and hurt and pain from your own family members, and in every family gathering you are the target point for the mockery. ఒకవేళ మీరు మీ కుటుంబ సభ్యుల మధ్య చాలా అవమానాన్ని పొందుండొచ్చు. ఎవరైనా కలుసుకున్నారో అంటే మిమ్మల్ని వేలెత్తి అవమానపరిచి కించపరిచే మాటలు మాట్లాడి ఉండొచ్చు. మేబీ యూ ఫేస్ సో మచ్ ఆఫ్ బ్రోకెన్నెస్. నౌ లెట్స్ సీ, Judas Iscariot is always an enemy, so he is out of question. By the foreknowledge of Jesus, Jesus knew that he is going to betray. సో యూదా ఇస్కరియోత్ గురించి యేసుప్రభు వారికి ఆయనకున్న జ్ఞానం చొప్పున ముందుగానే తెలుసు ఆయన అప్పగించేస్తారు అని. బట్ now I want you to focus on Jesus and Peter's relationship. Now Peter was one of the person who was in the inner circle.
along with John and James. Peter was someone important person to Jesus Christ. Jesus mentioned so many important insights to him, truths about the kingdom of God, shared both good and negative stuff, or his sorrow, what is going to happen, what will not take place, everything, so many important stuff. Jesus trusted Peter so much. ఈ పేతురు గురించి ఒకసారి మనం ఆలోచిద్దాం. యాకోబు యోహాన్లతో పాటు యేసుప్రభు అంతరంగ స్నేహితులుగా పిలువబడే ఈ ముగ్గురులో పేతురు ఒక ఆయన. పేతురుతో యేసుప్రభు ఎన్నో ముఖ్యమైన విషయాలు పంచుకున్నారు. ఆయనకి జరగబోయేవి, జరగనున్నవన్నీ, మంచి చెడు ఏది జరగబోతుందో అని పంచుకున్నారు. అండ్ చాలా ముఖ్యమైన విషయాల్లో పేతురుని, యాకోబుని, యోహాన్ని రూపాంతర కొండకి తీసుకుని వెళ్ళారు. ఈవెన్ జీసస్ టుక్ these three people to the transfiguration mountain. So they were so important, and Peter was someone Jesus called, "You are rock, and I will give you the keys of the heaven and the hell, and I will use you as an important tool to build my church." యేసుప్రభు ఏమన్నారంటే, నిన్ను రాయి అని పిలుస్తాను, కేఫా అని పిలుస్తాను పేతురు, నువ్వు మంచి సాధనంగా నేను వాడుకుంటాను, నా సంఘాన్ని కట్టడానికి నేను వాడుకుంటాను, పరలోకపు పాతాళపు తాళపు చెవులను నీకు ఇస్తాను, నువ్వు ముఖ్యమైన వారివి, నాకైతే ముఖ్యమైన వారివి అని యేసుప్రభు చెప్పిన పేతురు గురించి. And imagine Jesus was in Gethsemane. So in a deeper theological research, what was written about the agony of Jesus Christ was he was going crazy. It was like he was holding his hair and pulling up, and he was getting so crazy and so mad that the blood came out through the sweat drops. ఒకసారి ఇంకా మనం వివరంగా చదివితే, బాగా పరిశీలన చేస్తే, యేసుప్రభు గెత్సెమనే తోటలో ఎలాంటి అనుభవాన్ని అయితే పొందుకున్నారు అంటే, భయంకరమైన ఒక పిచ్చివాడి వల్లే, ఒక వెర్రివాని వల్లే జుట్టు పీక్కునే అంతగా ఆయన ఎంతో వేదనలో ఉన్నారంట. ఎంత వేదన అంటే ఆ యొక్క ఒత్తిడి తట్టుకోలేక చెమటలో నుంచి రక్తం బయటకు వచ్చిందంట. అంత వెర్రివాని వల్లే ఉన్నారు. అండ్ జీసస్ వాజ్ నాట్ స్పీకింగ్ లైక్ విత్ నార్మల్ వాయిస్, బట్ హీ వాజ్ క్రైయింగ్ అవుట్, షౌటింగ్ loudly, "Lord, I cannot take this cup, but not my will, but your will." అయితే యేసుప్రభు ఎంత గట్టిగా మొరపెడుతున్నారంటే, ఆ సమయంలో సాధారణమైన గొంతుకుతో ఆయన మాట్లాడలేదు. నేను ఈ పాత్రలో తాగలేను, అయితే నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తం జరిగించు అని. సో జీసస్ వాజ్ గోయింగ్ లిటరలీ లైక్ his mind was totally blocked. He was so shocked. He was in so much distress. And in between he was going and saying like, these people were sleeping. Peter was sleeping. సో యేసుప్రభు ఇంతగా ఆయన వేదన చెందుతూ ఉంటే దగ్గరికి వెళ్ళి చూస్తే శిష్యులు ఏం చేస్తూ ఉన్నారు? పడుకొని ఉన్నారు. పేతురు కూడా పడుకొని ఉన్నారు. సో we know that Peter denied Jesus, and later on Peter was repenting, and Jesus came back to Peter. And what did Jesus do? అయితే మనకు తెలుసు, పేతురు తర్వాత భయంతో యేసుప్రభు తెలియదని ధృవీకరించారు యేసుప్రభుని. తర్వాత పశ్చాత్తాపడ్డారు. యేసుప్రభు మరలా పేతురు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏం చేశారు? So when Jesus saw Peter, he could have said, I treated you like this. For me, you're so important. Am I nothing to you? యేసుప్రభు అని ఉండొచ్చు, నిన్ను ఇంతగా ప్రేమించాను, నువ్వు నాకు ఇంత ముఖ్యమైన వ్యక్తివి, నేను నీకేం కాదా అని ఉండవచ్చు. బట్ జీసస్ షోడ్ గ్రేస్ and truth. That's the glory of Jesus. When John wants to describe the glory of Jesus in John's 1st chapter 14th verse, he says, "We saw the glory of Jesus Christ. It's full of grace and truth." అయితే యోహాను చెప్పిన విధంగా యేసుప్రభు వారి మహిమ ఎలా ఉందంట? కృపా సత్య సంపూర్ణంతో నిండి ఉందంట. యోహాను సువార్త 1:14 మేము ఆయన మహిమను కన్నులారా చూసాం. ఆయన మహిమ ఎలా ఉందంటే కృపతోనూ సత్యంతోనూ నిండి ఉంది. సో ఇట్స్ అ రియల్ డీల్. For one, it is true, and that is the truth that we have to seek. His glory is the truth that we have to seek. ఒక పక్కన అది సత్యమైనది, మన జీవితాంతం వెంటాడి మనం ఏదైతే పొందుకోవాలని అపేక్షించాలి అంటే యేసుప్రభు వారి మహిమను, అది
సత్యమైనది. అండ్ ఇన్ ది అదర్ డైరెక్షన్ ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ గ్రేస్. దట్ మీన్స్ we know when we come to Jesus that we don't deserve any of his goodness, but we also know that Jesus is inviting and he treats us as if nothing wrong has happened. అయితే యేసు ప్రభు వారిది ఇంకొక కోణం ఏంటి అంటే, ఆయన దగ్గరికి మనం వెళ్తున్నప్పుడు మనకి అర్హత లేదు అని మన అంతరంగమే మనకు చెప్తూ ఉంటుంది. అయితే ఆయన ముఖం చూసినప్పుడు, ఆయన సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు మనకి ఏం తెలుస్తుంది అంటే, ఆయన కృపతో నిండుకొని అసలు మనం ఏం తప్పు ఎప్పుడు చేయలేదు అన్నట్టుగా చేర్చుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు అని తెలిసే విధంగా ఆయన మహిమ ఉంటుంది. ఆయన ముఖం అలా ఉంటుంది. హిస్ ఫేస్ ఇస్ లైక్ దాట్. సో వీ షుడ్ డిజైర్ టు లుక్ ఎట్ ద ఫేస్ ఆఫ్ జీసస్, హౌ బ్యూటిఫుల్ హీ వుడ్ బి. యేసు ప్రభువు ఎంత అందంగా ఎంత మనోహరంగా ఉంటారో కదా, విత్ ఫుల్ ఆఫ్ grace and truth. So maybe you're thinking, maybe one of you have faced this situation. Okay, my officials, my higher authority humiliated me, I took it, I moved on. My family members humiliated me, I took it, I moved on. But I have a best friend, I have a close friend, and I never expected this kind of hurt from that person. Maybe you're thinking like that, and you think that Jesus would never understand this kind of pain. సో ఒకవేళ మీకు ఇలా జరిగి ఉండొచ్చు, సరే నన్ను అధికారులు నన్ను కించపరిచారు, నేను ఏం కాదులే అనుకున్నాను, బంధువులు నన్ను కించపరిచారు, గాయపరిచారు, మాటలు అన్నారు, నేను ఏం కాదనుకున్నాను. అయితే ఒకవేళ మీకు ఇలా జరిగి ఉండొచ్చు, మీరు ఎంతగానో ఇష్టపడి ఏకైక ప్రాణ స్నేహితురాల్లో మిమ్మల్ని బాధ పెట్టుంటే, ఇది మాత్రం నేను తట్టుకోలేను, ఇది మాత్రం నన్ను ఎంతగానో గాయపరుస్తుంది, ఈ విషయం అయితే ఏసైకి అర్థం కాదు కదా అనుకోవచ్చు. బట్ Jesus knew this pain already, and he will sit with you and help you to heal. యేసు ప్రభువారికి ఈ విషయం ముందుగానే తెలుసు, ఆయన అనుభవించారు, ఆయన మిమ్మల్ని ఎలాగ స్వస్థపరచాలో ఎలాగ బలపరచాలో తెలుసు. బట్ ఆర్ యూ గోయింగ్ టు బీ లైక్ జీసస్, దట్ యూర్ గోయింగ్ టు ఫర్గివ్, దట్ యూర్ గోయింగ్ టు ప్రే, దట్ యూర్ గోయింగ్ టు షో ద హార్ట్ ఆఫ్ జీసస్? అయితే యేసు ప్రభువారి లాగా మీరు కూడా కృపను చూపించి, ప్రేమను చూపించి, క్షమాపణ చూపించగలరా? సో నౌ లెట్స్ కమ్ బ్యాక్ టు ద రెస్పాన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఫర్ వాట్ మేరీ డిడ్. అయితే ఇప్పుడు మనం తిరిగి మన వర్తమానంలోనికి వద్దాం. యేసు ప్రభు వారు మరియ చేసిన దాని గురించి ఆయన ఏమని చెప్పారు ఒకసారి చూద్దాం. మరియ చేసిన దాని గురించి యేసు ప్రభు వారు ఏమని చెప్పారంటే, నా వాట్ జీసస్ సెడ్ అబౌట్ మేరీ, వాట్ మేరీ డిడ్, ఇట్స్ ద రైట్ థింగ్. Because she has given the utmost priority to me. She has done it so that it will prepare for my burial and the resurrection. అయితే యేసు ప్రభువు ఏమని చెప్పారంటే, మరియ చేసింది ఖచ్చితంగా సరైన పని చేసింది. ఆమె అందరికన్నా ఎక్కువ ప్రాముఖ్యతను నాకు ఇచ్చింది. ఆమె చూపిన ఈ యొక్క ఆరాధన రాబోయే కాలంలో నేను ఎలా మరణిస్తానో, ఎలా పునరుద్ధానం చెందుతానో దాన్ని సూచిస్తూ. సో ఇన్ దోస్ డేస్, ఇన్ దట్ కల్చర్, దే ప్రిజర్వ్ ద డెడ్ బాడీస్ విత్ ద ఫ్రేగ్రెన్స్. And here what Mary did, she wiped off the perfume. If it is water, she can wipe it, but she wiped off the perfume that she just poured on the feet of Jesus. So that means Mary knew with the teaching of Jesus Christ, by the first-hand experience of Jesus Christ, that Jesus will raise from the dead. అయితే మరియ ఇక్కడ ఏం చేసింది అంటే, తన జుట్టుతో తను అప్పుడే అభిషేకించిన అత్తరును తుడిచివేసిన, ఒకవేళ అది నీరైతే తుడిచివేయచ్చు, అయితే అప్పుడే వేసిన అత్తరును తీసివేయరు కదా, అది శరీరంలో ఉండాలనో బట్ట మీద ఉండాలనో, బట్టలు వేసుకొని బట్టల మీద ఉండాలనో కదా రాస్తాము. అయితే అది తీసివేసినప్పుడు, తుడిచివేసినప్పుడు మరియకున్న గ్రహింపు ఏంటంటే, యేసు ప్రభు వారు చనిపోతారు, తిరిగి లేస్తారు. ఇదంతా ఆయన పాద సన్నిధిలో ఆయన తనకి చూపించిన, నేరుగా ప్రత్యక్షంగా చూపించిన యొక్క పునరుద్ధానపు శక్తి ద్వారా అర్థం చేసుకొని గ్రహించుకున్న సత్యాన్ని ఆమె అక్కడ చూపించింది. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ దట్ మేరీ వాజ్ నాట్ టోటలీ డివోటెడ్ టు జీసస్ లైక్ దట్. షీ వాజ్ లెర్నింగ్. యు నో, వెన్ Lazarus died, Martha ran towards Jesus, but Mary did not go to him. Why? Because she was so much in pain for Lazarus. She was totally broken because it was 4 days and Jesus never came back in those 4 days. So Maria ఎప్పుడు కూడా యేసు ప్రభు వారిని ప్రేమించడం ఇంతగా
అంతకు నేర్చుకుంటుంది, కానీ ఇంతగా పరిపూర్ణంగా ప్రేమించడం ఇంకా ఆ స్థాయిలోనికి ఎందుకు రాలేదు. ఎందుకు అని చెప్తున్నానంటే, లాజరు చనిపోయినప్పుడు పరిగెత్తుకుంటే ఎవరు వెళ్ళాలి? మరియ వెళ్ళాలి కదా. మరియకి చాలా ఇష్టము. అయితే మార్త పరిగెట్టుకుంటూ వెళ్ళింది, కానీ మరియ ఇంకా ఏడుస్తూనే దుఃఖపడుతూనే 4 రోజులైనా యేసుప్రభు వాళ్ళు రాలేదు, రమ్మన్నప్పుడు రాలేదే అని ఆమె ఎంతో బాధలో వేదనతో కృంగిపోయింది. when Jesus did not come and she was weeping and Jesus wept, she was like everybody else. She was a caring person. She has people in her life that she wants to care for. మనలాగే మరియ ఎంతగానో కనికరం చూపించి, ఇతరుల పట్ల ప్రేమ కనికరం చూపించే వ్యక్తిగా ఉంది. తన జీవితంలో యేసుప్రభు వారితో పాటు వేరే వ్యక్తుల్ని కూడా ప్రేమించే ఆ యొక్క స్థాయిలోనూ తన కుటుంబ సభ్యులు ఉన్నారు, తనకి ఇష్టమైన వారు ఉన్నారు. But Mary learned one important truth by this time, that no one who is following Jesus Christ can follow without carrying the cross. Jesus said, if you want to follow me, you have to carry the cross. You have to love me more than your father and mother. You have to love me more than your wife or your husband. You have to love me more than your brother or sister. You have to love me more than your life. Otherwise, you cannot be my disciple. That's what Jesus said. It's impossible. It's impossible. You just can't be. If you choose to love other things or other people more than Jesus, you just can't be the true follower of Christ. It is highly impossible combination. So యేసు ప్రభు చెప్పిన ఈ యొక్క ముఖ్యమైన విషయం, తల్లి కన్నా తండ్రి కన్నా, సహోదరు కన్నా సహోదరి కన్నా, భార్యల కన్నా లేదా భర్త కన్నా, తన ప్రాణము కన్నా యేసు ప్రభు వారిని ఎక్కువగా ప్రేమించాలి. సిలువను ఎత్తుకొని తన్ను తాను ఉపేక్షించుకొని యేసు ప్రభు వారిని వెంబడించాలి. లేకపోతే యేసు ప్రభు వారు ఏం చెప్పారంటే, మీరు శిష్యులు కాలేమంతే. ఒకవేళ మనం ఎంచుకోవచ్చు యేసు ప్రభు వారి కన్నా ఇష్టంగా ప్రేమించాలని, కానీ నిజమైన యేసు ప్రభు వారి శిష్యులుగా మారే అవకాశం మాత్రం ఏ మాత్రము ఉండదు. సో జీసస్ వాస్ పాయింటింగ్ టు దిస్ ట్రూత్ as a response of the resurrection power. This is what he said. So what Mary did, it's not only right, people from every generation in the future, they're going to talk about it. It's a great testimony and it's a great witness. సో యేసు ప్రభు వారు మరియను ఎలా సమర్థించారంటే, ఆమె చేసిన కార్యము సరి అయినది. ఇప్పుడు ఆమె చేసినది అనేక సంవత్సరాలు, అనేక తరాలకి సాక్ష్యంగా ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటారు. ఇదే చేయవలసిన పని. యేసు ప్రభు వారు ఆమెను అలాగా అభినందించారు. జీసస్ అప్రిషియేటెడ్ హర్ ఇన్ దట్ వే. సో నౌ ఐ వాంట్ యూ టు థింక్ through these questions. Now Judas Iscariot is out of the picture. యూదా ఇస్కరియోత్ అయితే మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. Now Peter repented and was restored. Jesus restored him back. పేతురు పశ్చాత్తాపడ్డారు. యేసు ప్రభు వారు ఆయన తిరిగి ఆయన స్థానంలో ఉంచారు. Now Lazarus opened his heart and home to receive Jesus Christ and fellowship in a deeper way. అయితే లాజరు తన హృదయాన్ని, తన గృహాన్ని ఆయన యేసు ప్రభు వారిని అంగీకరించి స్వాగతించి ఆయనతో సహవాసం చేయడం మొదలుపెట్టింది. మార్తా సర్వ్డ్ విత్ వాట్ ఎవర్ గిఫ్ట్ షీ హ్యాస్. మార్త అయితే తనకున్న తలాంతుతో ఆయన సేవించడం ప్రారంభించిన. మేరీ షోడ్ ది అట్మోస్ట్ ఎక్స్ట్రావెగెంట్ లవ్, ఎక్సలెంట్ డివోషన్, హోల్ హార్టెడ్ డివోషన్, అండ్ జీసస్ అప్రిషియేటెడ్ హర్ అండ్ యాక్సెప్టెడ్ హర్. మరియా ఏదైతే తను పరిపూర్ణంగా తన ప్రగాఢమైన ప్రేమను, ఆరాధనను తెలిపిందో యేసయ్య దానిని అంగీకరించారు. సో హౌ ఆర్ యూ గోయింగ్ టు రెస్పాండ్ టు ద రిజరెక్షన్ పవర్ ఇన్ యోర్ లైఫ్? మీరు ఎలాగ ఈ యొక్క పునరుద్ధానపు శక్తిని మీరు ఎలాగ దాన్ని స్వీకరించాలనుకుంటున్నారు, ఎలాగ ప్రతిస్పందించాలనుకుంటున్నారు? ఆర్ యూ గోయింగ్ టు రిసీవ్ జీసస్? ఆర్ యూ గోయింగ్ టు సర్వ్ జీసస్ విత్ యువర్ టాలెంట్? ఆర్ యూ గోయింగ్ టు రిపెంట్ అండ్ get restored, or are you going to show the wholehearted devotion like Mary? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీరు
లాజర్ లాగా ఏసైనా ఆహ్వానించాలనుకుంటున్నారా? పేతురులాగా పశ్చాత్తాపడాలనుకుంటున్నారా? మార్తలాగా మీకున్న తలాంతును వాడాలనుకుంటున్నారా? మరియలాగా ఒక ప్రగాఢమైన లోతైన పరిపూర్ణమైన హృదయాంతరంగంలో నుంచి ఆరాధనను ఆయనకి ఇవ్వాలనుకుంటున్నారా? ఓన్లీ యూ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. మీరు మాత్రమే ఈ యొక్క ప్రశ్నకు జవాబు ఇవ్వగలరు. ఐఎమ్ గోన్ పుట్ దిస్ బ్లాగ్ వర్షన్ ఆఫ్ దిస్ ఇన్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. I'm praying and I'm believing that the Holy Spirit God is working in your heart. This is the truth. This is the lesson that I've been learning, and I know there are people who need to set right your priorities. ఏ యొక్క బ్లాగ్ రూపంలో ఈ యొక్క ఛానల్లో నేను పెట్టాలని కోరుకుంటున్నానండి. ఈ యొక్క వర్తమానము పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఎలాంటి కార్యం చేస్తున్నారు, మీ హృదయంలో కూడా కార్యం జరిగిస్తున్నారు. మీ యొక్క ప్రాధాన్యతలు, మీరు యేసయ్యని ఎలా ప్రేమించాలో అన్న విషయంలో ఒక క్లారిటీ, ఒక స్పష్టతను మీకు కలగడానికి ఈ యొక్క వాక్యము మీకు సహాయపడుతుందని నేను పరిపూర్ణంగా నమ్ముతున్నాను. సో గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ గ్రేట్ డే అండ్ మే గాడ్ బ్లెస్ యూ అండ్ వీ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మరలా మనం ఇంకొక వీడియోలో కలుసుకునేంత వరకు దేవుడు మిమ్మల్ని దీవించును కాక.